హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఓలా S1 Pro ఫస్ట్ జనరేషన్. సో ఇదైతే ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చిందని చెప్పేసి నోటిఫికేషన్ వస్తుంది స్క్రీన్లో. సో ఇది బండి నాది. సో ఇందులో వచ్చేసి షాక్ అబ్జర్వ్ ఆయిల్ లీక్ అవుతుంది. సో షోరూమ్లో అడిగితే అది చేంజ్ చేయాలి సార్, మీరైతే తీసుకురండి అన్నారు స్లాట్ బుక్ చేసుకొని. కానీ ఆ స్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటలేవు. సో ఇప్పుడైతే ఇది అప్డేట్ చేస్తాను. అండ్ దీనికి స్టాండ్ సడన్గా ఇరిగిపోయింది. సో స్టాండ్ ఇరిగిపోవడం వల్ల ఇది పగిలిపోయి మనకు స్టాండ్ అనేది అవుట్ అయింది. ఒకసారి లేపి చూపిస్తాను. సో ఇప్పుడు ఉన్నది ఇక్కడైతే కొత్త స్టాండ్ అనమాట ఇది. సో కొత్త స్టాండ్కి 650 రూపాయలు ఏమో తీసుకున్నారు. సో ఇది మొత్తం కొత్తది అనమాట. సో ఈ ప్యానల్ ఏదైతే ఇరిగిపోయింది ఉందో దానికి 1500 ఏదో చేంజ్ చెప్పారంట. సో అది ఇప్పుడైతే ఏం చేపిస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి ఇది స్క్రీన్లో అప్డేట్ వచ్చింది, ఒకసారి చూపిస్తాను మీకు. సో ప్రెజెంట్ అయితే బండి ఛార్జింగ్లో ఉంది. సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు సింబల్ ఎట్లా అయితే వచ్చిందో. ఇక్కడ నొక్కగానే మనకు ఛార్జింగ్ ఉంది కదా. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ గ్రీన్ డాట్లో వచ్చింది సిస్టమ్ అప్డేట్. సో ఇక్కడ వచ్చిన బ్రింగ్ ది స్కూటర్ పార్క్డ్ మోడ్ టు ఇన్స్టాల్ ద అప్డేట్స్ అని వచ్చింది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు అప్డేట్స్ రెడీ టు ఇన్స్టాల్ అయితే వచ్చింది ఇక్కడ. సో రెడీ టు ఇన్స్టాల్లో మనకు వర్షన్ వచ్చేసి 4.0.0 Gen 1 అని చెప్పి అయితే ఇచ్చారు. సో ఇది ఫైల్ సైజ్ వచ్చేసి 1.17 GB అయితే ఉంది. సో ఒకసారి అయితే ఛార్జింగ్ అన్ప్లగ్ చేసి మనం ఇన్స్టాల్ చేయడానికి వస్తుందేమో చూద్దాము. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టింది కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ రావట్లేదు. ఒకసారి ఛార్జింగ్ తీస్తున్నాను. ఛార్జింగ్ తీసేయగానే ఇదైతే ప్లగ్ ఇన్ అంటే హైలైట్ అయితే అయ్యింది. సో ఇప్పుడు ఒకసారి ఇన్స్టాల్లో క్లిక్ చేస్తున్నాం. సో ఇన్స్టాల్లో క్లిక్ చేస్తే గెట్ రెడీ టు ఇన్స్టాల్ నౌ, అప్డేట్ విల్ టేక్ అప్ టు 60 minutes టు కంప్లీట్ అని వచ్చింది. యూ వోంట్ ఏబుల్ టు యూజ్ యువర్ స్కూటర్ డ్యూరింగ్ ది అప్డేట్స్. సో ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇది 60 minutes అంటే 1 గంట వరకు అయితే టైం పడుతుందని చెప్పి అయితే చెప్తున్నారు వీళ్ళు. సో గెట్ రెడీ టు ఇన్స్టాల్ అయితే కంటిన్యూ క్లిక్ చేసిన. సో చేయగానే సిస్టమ్ అయితే రీబూట్ అవుతున్నట్టుంది. వెరిఫైయింగ్ ఇన్స్టలేషన్ ప్యాకేజెస్ అని ఉంది. సో ఏవైతే డౌన్లోడ్ అవుతుందో ఫైల్ దాన్ని చెక్ చేసుకుంటున్నది. సో ఒకసారి వన్స్ అట్లా చెక్ చేసుకున్న తర్వాత మనకు అది ఇన్స్టాల్ అవుతుంది అనుకుంటా. సో లైక్ మన సిస్టంలో సాఫ్ట్వేర్ లాగానే. ఒకసారి ఇది వీడియో మొత్తం మళ్ళీ వీడియో ఇంకోటి తీసి పెడతాను. సో ప్రస్తుతానికి అయితే అప్లోడ్ అవుతుంది. ఒకసారి మొత్తం అప్డేట్ అయిన తర్వాత చెక్ చేసి మళ్ళీ ఏమేమి వచ్చినాయి న్యూ ఫీచర్స్ అనేది మీకు ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. సో ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇంకా బండ్లు ఏమైనా ఇష్యూ ఉంటే చెప్పండి. సో ఇక్కడ నాకు నియర్ బై ఉన్న దాంట్లో అంటే సర్వీస్ సెంటర్ ఉందో ఒకసారి కనుక్కుంటాను. సో నా దానికైతే ఈ షాక్ అబ్జర్వ్ చేంజ్ చేయడానికి వాళ్ళైతే టైం అడిగారు, స్లాట్ బుక్ చేసుకుని రమ్మని చెప్పారు. మరి తీసి డ్యూయల్ షాక్ అబ్జర్వ్ చేస్తారా ఏంటిదో, లేకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అవుతుందా, లేకుంటే పెయిడ్ ఛార్జెస్ అన్నది నేను వెళ్ళి కనుక్కోవాలి. సో మీకు కూడా ఏమంటే ఇష్యూస్ ఉంటాయి చెప్పండి, నేను దాన్ని కూడా ఒకసారి కనుక్కుంటాను. అలాగే నాది ఛార్జింగ్ క్యాప్ కూడా పోయింది. ఈ ఛార్జింగ్ క్యాప్ వచ్చేసి 350 రూపాయలు తీసుకుంటారు దీనికి. సో ఇదైతే కొత్త క్యాప్ అనమాట. సో మనకి ఇట్లా మళ్ళీ పోయిందండి అప్పుడే. సో జస్ట్ ఇది పెట్టించి 10 రోజులు అవుతుంది మనకు. కొత్త అనమాట. ఓన్లీ ఇక్కడ ఈ హుక్ అనేది వేసారు అంతే క్యాప్కి, కొత్త క్యాప్ ఏం కాదు ఇది. ఓన్లీ ఈ లాక్ అనేది కొత్త వేసారు ఇక్కడ. సో అప్డేట్ అవుతుంది కాబట్టి ఛార్జింగ్ తీసేస్తున్నాం. మా వాళ్ళు వచ్చి మళ్ళీ పెట్టిన ఛార్జింగ్. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.